హే హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినీత్, మీరు చూస్తున్నారు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో హ్యాండ్ రైటింగ్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హ్యాండ్ రైటింగ్ ఇంట్లో ఏముందబ్బా చెప్పేదానికి అని మీరు అనుకోవచ్చు, కానీ వీటిలో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ యూజ్ చేసి మీరు ప్రొఫెషనల్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే తీసుకురండి. ఇది ఒకటే నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో ట్రాన్సాక్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, దీనికోసం మీరు కైన్మాస్టర్తో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కోసం ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి 16:9 అయితే యాక్సెప్ట్ ప్రెషర్ తీసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా ఇమేజ్ని ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదైనా సరే మీరు ఏ వీడియో అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ అయితే ఇన్పుట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆ హ్యాండ్ రైటింగ్ కోసం ఇక్కడ లేయర్ అని ట్యాప్ చేసి ఇక్కడ మీకు లాస్ట్లో హ్యాండ్ రైటింగ్ అని ఉంటుందని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఒక లేయర్ అయితే వస్తుంది. కింద బ్యాక్గ్రౌండ్లో ఈ లేయర్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు లేయర్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది. మెయిన్ ఈ ఆప్షన్ అనేది క్రియేటర్స్కి బాగా యూజ్ అవుతుంది. అంటే యూట్యూబ్ క్రియేటర్స్కి, అలాగే ఏమన్నా స్టడీ గురించి, అలాగే ఎడ్యుకేషన్ గురించి చెప్పే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఏమైనా డ్రా చేయాలంటే ఈ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని స్టైల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు సింగిల్ లైన్ అయితే ఇలా అయితే వస్తుంది. చూడండి, ఇలా సింగిల్ లైన్ ఇలా అయితే వస్తుంది. అంటే మీకు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ని ఎలా చేసినా సరే ఇలా అయితే వస్తుంది. చూడండి, ఇలా అన్నా కానీ రాదు, ఓన్లీ సింగిల్ లైన్ అయితే వస్తుంది. అది కానీ స్ట్రైట్గా అయితే వస్తుంది. ఇలా మీరు ఏదన్నా అండర్లైన్ చేయాలన్నప్పుడు ఇలా అయితే అండర్లైన్ చేయొచ్చు. ఏమన్నా మీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పేటప్పుడు ఇలా అయితే చేయొచ్చు. ఇది సింగిల్ లైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ లైన్కి ముందు ఒక యారో మార్క్ లాగా, అంటే అది జస్ట్ ఒక యారో లాగా రావాలంటే దాని మీద ట్యాప్ చేసుకోండి. చూడండి, ఇది ఒక యారో లాగా అయితే వస్తుంది. ఇలా మనకు యారో టైప్ అయితే వస్తుంది. మీరు ఏదైనా చూపించాలనుకున్నప్పుడు ఇలా యారో అయితే ట్యాప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు ఈ యొక్క యారో యొక్క కలర్ అయితే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కలర్స్ అయితే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా కలర్స్ అయితే మార్చుకొని మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ యారోస్ అయితే మీరు క్రియేట్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్లో కానీ ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా అయితే మీరు చూపించవచ్చు. అందుకోసం మెయిన్ ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు ఏమైనా వద్దనుకుంటే ఇక్కడ మీరు ఎరేజ్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎరేజ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు ఎరేజ్ అని చేసుకోవచ్చు. ఈ యొక్క ఎరేజ్ సైజ్ అయితే మీరు పెంచుకోవచ్చు. ఇది చూడండి, ఈ ఎరేజ్ కానీ బ్రష్ సైజ్ కానీ ఈ యొక్క సైజ్ అయితే మొత్తం ఇదే అండి. ఈ సైజ్ మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఎరేజ్ మీద ఉన్నా కాబట్టి సైజ్ అయితే పెరిగింది. ఎరేజ్ అయితే చేస్తున్నాను. అదే మీరు ఇప్పుడు ఈ బ్రష్ మీద ట్యాప్ చేసి, అదే ఆ పెన్సిల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు దాని సైజ్ అయితే మీరు పెంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. అలా మీరు ఇది బ్రష్, ఇది కలరు, ఇది ఎరైజ్, ఇది వచ్చేసరికి సైజు, అది మీరు ఓన్ డిజైన్ అయితే చేయొచ్చు. ఇది మనకు జస్ట్ సింగిల్ లైన్ వస్తుంది. ఇది లైన్కి ముందు యారో అయితే వస్తుంది. దీన్ని ట్యాప్ చేస్తే ముందు యారో, అలాగే బ్యాక్ సైడ్ కానీ యారో ఉంటుంది. చూడండి, సైజు తగ్గిస్తున్నాను. ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా మీరు మీ యొక్క వీడియోకి ఎలా కావాలో అలా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా యారోస్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ అయితే వస్తుంది. అలాగే దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు బ్రష్ అయితే వస్తుంది. చూడండి, బ్రష్ టైప్లో అయితే వస్తుంది. మీరు ఏమైనా దీంట్లో డిజైన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా చెప్పేటప్పుడు ఇక్కడ ఏమైనా ట్యాప్ అయినా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను VC అని రాశాను. ఇలా మీరు ఏమైనా చెప్పేటప్పుడు మీరు ట్యాప్ చేసి అయితే రాయొచ్చు. అలాగే దీని మీద మీరు ట్యాప్ చేస్తే మీరు చేసినంత ఎరేజ్ అయిపోతుంది. చూడండి, ఎరేజ్ అయితే అయిపోతుంది. ఈ బ్రష్ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. అలాగే దాని పక్కన చూడండి, ఇదైతే మనకు చుట్టూ షార్ప్గా అయితే వస్తుంది. ఇలా అంటే కరెక్ట్గా మనం పెన్తో రాసినట్టయితే వస్తుంది. అలాగే దీని మీద ట్యాప్ చేస్తే మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అది ఇదైతే బ్రష్ అయితే చుట్టూ మీకు బ్లర్ అయితే అవుతుంది, అంటే ఫెదర్ లాగా అయితే వస్తుంది. ఇది కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంటుంది. నేను ట్యాప్ చేశాను. అలాగే ఇట్లో ఇంటూ మార్క్ అయితే ఉంటుంది. చూడండి, ఇలా మీకు ఇంటూస్ అయితే వస్తాయి. ఇలా మీరు ఇంటూ అయితే మార్క్ చేయొచ్చు. ఏమైనా మీరు రాంగ్ అని చూపించేటప్పుడు ఇంటూ అయితే మార్క్ చేయొచ్చు. నేను ఎరేజ్ అయితే చేస్తున్నాను. అలాగే మీకు బాక్స్ టైప్ అయితే ఇలా అయితే మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏదైనా వీడియోలో బాక్స్ యాడ్ చేయాలంటే
ఈ విధంగా అయితే మీరు ట్యాప్ అయితే చేసుకోవచ్చు. చూడండి మీరు లేదు మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అది మీరు ఆ బ్రష్ కలర్ మార్చుకోండి. దీని మీద ట్యాప్ పక్కనే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇప్పుడు నేను ఎరేజ్ అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ రౌండ్ సర్కిల్ అయితే ఉంది, సర్కిల్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అలాగే వీటిని యానిమేషన్ అయినా చేసుకోవచ్చు, అలా అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇక్కడ ఈ బాక్స్ టైప్ అయితే ఉంది చూడండి, ఒకసారి నేను రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు మనం ఇలా బాక్స్ టైప్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇట్లా డిజైన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది. ఓకేనా, మీరు ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఇది మీకు బాగా అయితే యూజ్ అవుతుంది. చూడండి ఒక ఏదో డిజైన్ అయితే నేను వేసాను, ఊరికే అలా జస్ట్ క్యాజువల్గా అయితే చేశాను. ఇలా అయితే మీరు సింపుల్గా అయితే మీరు సింపుల్గా అయితే మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ అయితే వస్తున్నాను. ఈ విధంగా మీకు ఏమన్నా డ్రాస్ కానీ ఏమన్నా మీరు వేయాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ రౌండ్ సర్కిల్ అయితే ఉంటుంది, ఇలా అయితే మీరు ట్యాప్ చేసి అంటే రింగ్ లాగా అయితే మీకు వస్తుంది. ఈ విధంగా ఇలా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వీటిని యానిమేషన్ కూడా చేయొచ్చు. మీకు ఒకసారి చూపిస్తాను యానిమేషన్ ఎలా చేయాలని చెప్పేసి. ఇదైతే ట్యాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలా అయితే ట్యాప్ చేశాను. అలాగే ఇక్కడ ఒక డిజైన్ అయితే ఇస్తున్నాను చూడండి. అలా అయితే వేసాను. ఇప్పుడు మీరు దీనికి యానిమేషన్ చేసుకోవచ్చు. పక్కన సైడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్ అంటే యానిమేషన్ ఉందన్నమాట. ఇది చూడండి, ఇక్కడ మీకు డ్రా చేసినట్టయితే వస్తుంది. ఇలా మీరు ఇలా ఫేడ్ అయినట్టు పాప్ స్లైడ్ ఇలా మీకు యానిమేషన్ అయితే మీకు అవుతుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇటువంటి ట్యూటోరియల్స్ అయితే చేశాను ఇవి ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ మీరు టైమింగ్ అయితే ఉంటుంది, మీరు టైమింగ్ అయితే డ్రా చేసినట్టు ఈ విధంగా మీరు యానిమేషన్ అయితే చేసుకోవచ్చు ఇలా అన్నిటికీ. అలాగే ఇది మిడిల్ అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా రావాలని చెప్పేసి ఇప్పుడు బ్లింక్ అయినట్టు వస్తుంది. ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇదైతే కొంచెం ఫన్నీగా అయితే ఉంది, ఏదో ఒక వీడియో డిఫరెంట్గా అయితే ఉంది. ఇలా కూడా మీరు వీడియోస్ యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీకు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఈ డ్రా ఆప్షన్లో ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. జస్ట్ మనం చూసేదానికి సింపుల్గా ఉంటుంది, కానీ మీరు చేసుకుంటే నెంబర్ ఆఫ్ వర్క్స్ అయితే దీంట్లో చేసుకోవచ్చు. ఇంకా చాలా అయితే మీరు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా అయితే జరుగుతుంది. అలాగే ఇది ఓవరాల్ యానిమేషన్ అన్నమాట. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇలా అయితే మీరు యానిమేషన్ చేసుకోవచ్చు. అలాగే అవుట్ ఆప్షన్ అంటే లాస్ట్ మీకు ఎలా అవుట్ అవ్వాలంటే మీరు ఎండింగ్లో ఎలా మీకు అవుట్ అవ్వాలి, ఈ విధంగా అయితే అవుట్ అయితే అవుతుంది చూడండి. ఇలా ఫేడ్ అవ్వాలా లేకపోతే ఇలా ఎరేజ్ అవ్వాలా, ఈ విధంగా అయితే మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి మీకు ప్లే చేస్తాను. ఇది ఇప్పుడు నాకు లాస్ట్లో ఈ విధంగా అయితే ఎండ్ అవుతుంది. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఆల్ఫా ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. ఇది ఇలా ఈ ఆప్షన్స్ ప్రతి వాటికైతే ఉంటాయి. ట్రిమ్మింగు, రొటేటు, బ్లెండింగు, ఇలా మీకు ఇవన్నీ తెలిసినవే. అన్నిటి మీద నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ట్యూటోరియల్ 2020 అని ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఆ లింక్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మన ఛానల్లో ప్లేలిస్ట్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్కడ మీరు మన వీడియోస్ అన్ని ఫస్ట్ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.